దేవునికి ప్రధానమైన దేవదూతలు ముగ్గురు. అందులో మికాయేలు ఒకరు. ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరమును గురించి తర్కించినట్లుగా మనము యోధా పత్రికలో గమనించవచ్చు. అలాగే దానియేలు 10వ అధ్యాయం 13-21లో చూస్తే మికాయేలు అధిపతిగా ఉండి పారసీక అధిపతితో అనగా దురాత్మ శక్తులతో పోరాడినట్లుగా ఉంది. ప్రకటన 12వ అధ్యాయం 7లో చూస్తే అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను అని ఉంది. ఈ యుద్ధం యుగాంతంలో సంభవిస్తుందని సైతాను వాడి దూతలకు దేవుని దూతలకు యుద్ధం జరిగినట్లుగా మనం చూడవచ్చు. దేవుని దూతలకు మికాయేలు అధిపతిగా ఉన్నట్లుగా మనం గమనించవచ్చు.